పేరు వెంకటేశ్వర్. ఇతనికి దైవభక్తి చాలా ఎక్కువ. చిన్నప్పటి నుండి భార్యాభర్త గొడవలు, విడాకులు, ఒకరినొకరు చంపుకోవడాలు చూసి అస్సలే పెళ్లి చేసుకోలేదు. కానీ వయసు మీద పడ్డాక ఒంటరితనంలో పెళ్లి గొప్పతనం తెలిసి వచ్చింది. అందుకే చిన్నప్పుడే అమ్మ నాన్నలు పోగొట్టుకొని తనతో పాటు ఉంటున్న తన మేనల్లుడు శంకర్ తనలాగా కాకూడదని, తన పెళ్లి ఎలాగైనా చేయాలని కంకణం కట్టుకొని శంకర్కి తగిన అమ్మాయి దొరకాలని ప్రతిరోజు ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవుడా, నా మొర ఆలకించి ఈ భక్తుడి కోరిక తీర్చవయ్యా. వెంకటేశ్వర్లు, నీ పూజకు మెచ్చాను. ఇంతకీ నీ కోరికేంటో చెప్పవయ్యా. కరుణించవా స్వామి, నా మనసులోని కోరిక మీకు తెలియదు అయ్యింది. అబ్బా, నీ అసలు కోరికేంటో చెప్పవయ్యా. ఈ మధ్య నీలాంటి భక్తులు ఎక్కువైపోయి వాళ్ళు కోరే గొంతమ్మ కోరికలు గుర్తుండటం లేదు. ఏం లేదు స్వామి, నా అక్క కొడుకు గదే నా మేనల్లుడు ఉన్నాడు కదా. ఓ శంకరా, ఏంది స్వామి, మీ పేరు మీరే తెలుసుకుంటాను. రామచంద్ర, నా పేరు తలుచుకోవడం కాదయ్యా స్వామి, మీ అల్లుడి పేరు శంకరే కదా అంటున్నా. అవును స్వామి, కరెక్ట్గా చెప్పినావు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి నేనే తల్లి తండ్రిని పెంచిన. ఇక వాడికి పెళ్లి చేసి ఓ ఇంటివాణి చేస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయినా శివయ్య, నా మనసులో ఏముందో నీకు తెలియదా? అన్నీ తెలుసు వెంకటేశ్వర్లు. మీ వాడి పెళ్ళి తన మనసుకు నచ్చిన అమ్మాయితోనే జరుగుతుంది. కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ జరగని విధంగా మీ మేనల్లుడు శంకర్ పెళ్ళి చిత్ర విచిత్రంగా జరుగుతుంది. అయ్యో స్వామి, అదేదో కొంచెం చెప్పులు స్వామి. అది దైవరహస్యం, చెప్పకూడదు. నన్ను మరో భక్తుడు పిలుస్తున్నాడు, ఇక సెలవు. స్వామి స్వామి స్వామి, ఆ విషయం ఏందో చెప్పకపోతే స్వామి. ఇంతకు మా వాడి పెళ్ళి ఎట్లా జరుగుతుందో ఏందో, అంతా మంచి జరిగేలా చూడు స్వామి. మావా, ఏంది మామా, నా గురించేవో దేవుని కోరికలు కోరుకుంటున్నట్టున్నావు. ఓ కదా, నాకేం కోరికలు ఉంటాయి అల్లుడు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని. చేత చేసినావు గాని నా మనసుకు నచ్చిన అమ్మాయితోటే లగ్గం చేయి మామ. అంటే నా మేనల్లుడు ప్రేమలో పడ్డాడు అయింది. అవును మామ, 3 ఏళ్ళు అయింది. అంటే 3 ముళ్ళే బాకీ ఉన్నాయి అన్నమాట. నాకు మీరు తప్ప ఎవరున్నారు మామ? కానీ రాని వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుందని చెప్పింది, లేదంటే లేదట. రానియా, నా బిడ్డ పేరు మహారాణిలా ఉంది. అయినా ఈ మా ఉండగా నీకు టెన్షన్ ఎందుకు అల్లుడు? అయినా నీకే తక్కువ అల్లుడు. ఈ రోజే అమ్మాయి ఇంటికి పోయి పెళ్లి గురించి మాట్లాడదాప. పోదాం గాని రానికి నాకు ఎట్లనైనా పెళ్లి జరుగుతాడు చూడు మామ. అల్లుడు, ఈ మాముండగా నువ్వేవు రందిపడకు. నీ మనసుకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తా, పైన మా అక్క బావ సంతోషపడతారు. ఏది ఏమైనా నువ్వు నచ్చినా నువ్వు మెచ్చినా రానితోనే పెళ్లి. ఇది ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. అరే సాయిగా, శుభమాని పెళ్లి శుభలు పోతుండే అశుభం లెక్క బండి కట్ట వచ్చినవేంద్రా? వద్దన్నా, పెరదన్నా, నా మాట అన్నా, నీకు దండం పెడతా. అరే, నువ్వు పెళ్లి వద్దంటున్నావనే నీకు చెప్పకుండా పోతున్నావురా. అరే సాయిగా, నీకేమైనా పిచ్చారా? అసలు పెళ్లి ఎందుకు అంటున్నావురా? పెళ్లి చేసుకుంటే ఏమైతుందిరా? చచ్చిపోతాడు వీడు, పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాడు. ఏంద్రా ఒక్కసారి అంత పెద్ద మాట అన్నావు? పెళ్లి చేసుకున్న 5 రోజులకే హనీమూన్ అని చెప్పి మొగని చెప్పింది ఒక పెళ్ళం. పెళ్లి 2 రోజులకే సూపార్ ఇచ్చి భర్తను చంపించింది ఇంకో పెళ్ళం. అదే పెళ్ళే నెలలో పన్నే భర్తను చంపనీకి నీళ్ళ చూసింది మరో పెళ్ళం. అరే, అసలు పరిస్థితి నీకు రావద్దురా, ప్లీజ్ రా, నువ్వు వెళ్ళొద్దురా. అరే సాయి, నా మీద ప్రేమతోని నాకేమైతుందన్న భయంతో పెళ్ళొద్దంటున్నావు.
కానీ నువ్వు అనుకున్నట్టు నాకేం కాదురా, ఎందుకంటే నాది ప్రేమ పెళ్ళి. అరే సాయి, నీ దోస్తు ప్రేమ పెళ్లి చూపులే కాదు, ఈ పెళ్లి కూడా మాతో పాటు నువ్వు దగ్గర నుండి సరిపియాలే. బండెక్కు. దేవుడా, వీణ్ణి నువ్వే కాపాడాలి. పారిపోదాం. రాణి, ఓ రాణి, నువ్వు చెప్పినట్టే పెళ్లి శుభలకు వచ్చినాం. డోర్ తీస్తావా? ఓ అమ్మ, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? అల్లుడు ఎవరు తప్పుడు చెప్తలేరేంది? అరే శంకర్, నాకేదో అనుమానం ఉందిరా. ఇక్కడి నుంచి పోదాం పారా. అరే సాయి, నీ అనుమానం పక్కన పెట్టురా. వాళ్ళు తల్లు పెట్టట్లేదు అయ్యారో నేను చూస్తా. రాణి, 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 రాణి. ఏమైందిరా? నమస్తే సార్. ఇంతకీ ఎవరు మీరు? నువ్వు శంకర్వా? మా ఊరి పేరు నీకెట్లేదుగా? నేను రాణి మేనమామను. మీ గురించి రాణి నాకు మొత్తం చెప్పింది. మీకోసం అంత సిద్ధం చేసినాను. ఏంటి కత్తులు అక్కడారు? ఏం సిద్ధం చేసినావు ముందు ముందు మీరే చూస్తారు కదా. ఒక్కసారి అని చూడు రే. వచ్చారా తమ్ముడు? వచ్చారక్క. భద్రం, వాళ్ళను కూర్చోమని చెప్పు. అలాగే అక్క, కూర్చోండి. ఎక్కడ కూర్చోమంటారు సార్? కింద, అది కూడా మోకాళ్ళ మీద కూర్చోవాలి. మామ, రాణి వచ్చేదాకా ప్లీజ్ కాసేపు కూర్చోండి. ప్లీజ్ రా సాయి, కూర్చో. రాణి వస్తే వీళ్ళ సంగతి బాగా చెప్తుంది. మోకాళ్ళ మీద కూర్చోమంటే ముచ్చట్లు పెడుతున్నారండి. కూర్చుంటే కదా. కూర్చుంటా కూర్చుంటా కూర్చుంటా. సరే మామ. మనం తెలుసుకున్న చెప్తున్నా నువ్వు సాగు చేసేట్టున్నావు. అరే అల్లుడు, నాకు అసలే మోకాళ్ళ నొప్పులు, ఎక్కువసేపు కూర్చోలేరా. రాని తొందరగా వెళ్తావా? వదినా, రక్తం తీసుకురమ్మంటావా? నాకు రక్తం తర్వాత ఇత్తు గాని ఇంటికి వచ్చిన అతిథులకు మంచినీళ్ళు ఈ మొదలా. వీళ్ళమ్మ కడుపులు మాడ రక్తం తాగుడే తల్లుడు. వీళ్ళు మనుషులకు దయ్యాలా? నాకు కూడా ఏం అర్థమైతలేదు మామ, మస్తు భయం అవుతుంది. పిల్లలని శంకర్ ఎప్పుడు చెప్పినా వినరా?
మేం బయట ఎక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాం. ఏ తిన్నా తాగినా మా ఇంట్లోనే కదా అల్లుడు. అవునవును, మా ఇంట్లోనే. అరే సాయి, నువ్వు తాగుతావారా? మీ మావాళ్ళు కలిసి నన్ను చంపాలనుకున్నారా? వద్దు మేడం, ఈడు కూడా తాగడట. మీరు లోపల తీసుకోపోరి. మంచినీళ్ళు లోపల పెట్టాలో బయట పడేయాలో మాకు బాగా తెలుసు గాని ఇంతకు మీరు వచ్చిన పనేంది? వీడు నా ఒకనొక్క మేనల్లుడు శంకర్. వీడు నీ బిడ్డ రాని ప్రేమించుకున్నారట. అదే మాట్లాడదామని వచ్చాను. అంటే మీరు పెళ్లి చూపులకు రాలేదా? పెళ్లి చూపులకు వచ్చినాం. కాకపోతే మా ఈ ప్రేమ పెళ్లి చూపులు అన్నమాట. మోకాళ్ళు బాగా నొత్తున్నాయి. తొందరగా రాని వెళ్తారా? మా అల్లుడికి అన్నిట్లలో తొందర ఎక్కువ. మీరేమనుకోవద్దు. మీ అమ్మాయిని పిలవాలనిపించినప్పుడే విలువలే. మా ముఖాలు వచ్చిన ఆఖరికి అవి అరిగిపోయినా మేము ఇట్లే కూర్చుంటాం. ఏంటి పెళ్లి సూపు సాగుకి వచ్చినట్టు ఈ శంకర్ పెళ్లి ఈ సాయం సాగుకి వచ్చింది. అబ్బా, ఇక్కడ పెళ్లి పిల్లగాని దగ్గరికి పెళ్లి పిల్ల రాదు. పెళ్లి పిల్ల దగ్గరికి పెళ్లి పిల్లగాడు పోవాలి. సీన్ చేంజ్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అరే ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలిసిపోతుంటే నీకు సిగ్గెట్లా? అమ్మాయి అచ్చం మీ లెక్కనే ఉంది, మహాలక్ష్మిలా. నా కూతురు నా లెక్క ఉండకపోతే వేరే లెక్క ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు? మా అక్కకు కోపం తెప్పించకండి. ఆమెకు కోపం వస్తే మనిషి రాదు. తెలుస్తుంది. ఏదో మాట వరదకు మహాలక్ష్మి అన్నా. నన్ను క్షమించు, దండం పెడతాం. నా కూతుర్ని ఎంతసేపు చూస్తారు? మా పిల్ల మీ పిల్లగానికి నచ్చిందా లేదా? అసలు ముచ్చట చెప్పుర్రీ. అరే నచ్చలేదంటే ఇప్పుడు చెప్పరా? ఇక్కడ నుంచి రాజన్న పారిపోవచ్చు. పిల్ల నచ్చలేదని చెప్పనా? నాకు నచ్చే కదా మామ ఇక్కడ దాకా వచ్చినాం. రాని, మీ ఇంట్లో అందరు ఎందుకు ఇట్లా మాట్లాడుతారో అసలు మీకేమైందో నాకేం అర్థమైతలేదు. నచ్చానా? నీకు నేను నచ్చానా? నా దిక్కు చూస్తానే నాకు. నీకు మనసులో నచ్చిన అమ్మాయి అడుగుతుంది, చెప్పరా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు రాని. మరి మీరు పెళ్లి చూపులా ఆఖరి చూపులా అర్థమైతలేదు. ఏ దొంగ, నీకు అన్నీ తెలుసు కానీ ఏం తెలియనట్టున్నావు. నీకు నేను నచ్చానో లేదో చెప్పవా? ఒకసారి అందరి ముందు నీ మనసులో మాట చెప్పవా ప్లీజ్? నువ్వు నచ్చకపోయింది రాని, నువ్వు లేకపోతే నాకు బతికేలేదు. నువ్వు ఈ పిల్లని చేసుకున్నావు, బతికి తట్టేలేవురా. నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు శంకర్, కానీ మా వాళ్ళకి తెలియదు కదా. నువ్వు చెప్పిన ఈ ఒక్క మాట చాలు మన పెళ్లి జరగడానికి. అంటే మీరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్నమాట. ఇక ఆలస్యం చెయ్యకుండా రేపే మీ పెళ్లి జరిపిస్తా. అరే తమ్ముడు, రేపరాక వీళ్ళు ఇక్కడనే ఉంటారు. వీళ్ళని మన సిన్నింట్లలో ఉంచురా. అక్క సున్నింట్లో ఉంచుతా పిల్లలు. మా అల్లుడి పెళ్లి తనకు నచ్చిన అమ్మాయితో చిత్ర విచిత్రాలతో జరుగుతుందని స్వామివారు చెప్తే ఏమో అనుకున్నా. కానీ ముందు ఎంత ఘోరాలు దొరుకుతాయో ఏమో. భద్రంగా తీసుకొచ్చి రూములు వేసిపోయాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంది అల్లుడు? నాకేం తెలుసు మామ, మీ లెక్కన నేను గంతే. అరే ఇదంతా నీ వల్లేరా? నువ్వు అమ్మాయి ప్రేమించకపోతే
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా రాకపోతే మనకి గోస వచ్చేయా? ప్రేమించేదే పెళ్లి చేసుకోవడానికి కదా, గిట్లయితే నాకేమరకరా? నాకు ఆ స్వామి ముందే చెప్పిండు అల్లుడు, ముందే చెప్పిండు. ఏం చెప్పిండు మామ? ఈ ప్రపంచంలో మీ అల్లుడికి ఎవ్వరకు జరిగినటువంటి పెళ్లి జరుగుతుందని చెప్పిండు. ఇక్కడ వీళ్ళందరూ చూసినాక ఎందుకు అట్లా చెప్పిండో నాకు ఇప్పుడు అర్థమవుతాను. నన్ను ప్రేమించిన రాని ఎప్పుడు అట్లా చేయలేదు మామ. ఇప్పుడు ఏమైందో అంత పిచ్చి పిచ్చి చేస్తాంది. రాను ఒక్కదే కాదు అల్లుడు, ఇంట్లో అందరూ అట్లా చేస్తాను. నాకు భయం అవుతుంది అల్లుడు, భయం అవుతుంది. అరే, నాకు కూడా మస్తు భయం అవుతుందిరా. అల్లుడు నేనుండగా మీకు భయం కట్టి కదా తలుపు కొడతాం, తీపో పో. ఏదో తిరగడం కన్నా మావా. అరే సారీ, ఇంతకు తలపెవలు కొడుతున్నట్టవరా? ఇంట్లో లోను మనసులో ఉన్నాయాలో మామ తప్పతట్లేదు, ముగ్గురం కలిసి పోయి తలుపు తీద్దాంప. నేను వచ్చేదాకా నువ్వు పోయేటట్లేవు కదా, పోదాపా. కర్మాగిని బండికి కదా చెప్తారా పారి. ఏంది శంకర్, భయం అవుతుందా? మీరు ఇచ్చిన షాక్కి భయం కాకపోతే ఇంకేమైతుంది? ఏంది అట్లా మూగపోయి చూస్తున్నావు? ఏం లేదు రాని, నువ్వు ఉన్నాడని అల్లుడు సిగ్గుపడుతున్నట్టున్నాడు. అరే సాయి, మనం పోదాం బారా. బ్రహ్మ భయం అవుతుందని తెలియకుండా భలే తప్పించుకున్నారు మామ. ఇప్పుడు నా పరిస్థితి ఏందో. నన్నే పెళ్లి చేసుకుంటావో? నన్ను నీకు బతకాలని లేదా? వద్దు, నన్ను ఏం చేయొద్దు. వద్దు. అల్లుడు ఏమైంది అల్లుడు, ఏమైంది ఏమైంది అల్లుడు? ఏదో పీడకల మావా. ఇది పీడ కథ కాదు అల్లుడు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన కాంచెల్లి అంత భయం భయం. మీ ఇంట్లో అందరూ ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? అందరి ముఖంలో సీరియస్ తప్ప నవ్వు అనేదే లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బిడ్డ? ఇంట్లో పిల్లిని కట్టేసి హింసించినా అది పుల్లెక్కన మాది తిరగబడుతుంది. ఇప్పుడు మా ముగ్గురు పసు కూడా కదే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి. అవును రాని, ఎంతో ఇష్టంగా నిన్ను ప్రేమించిన. మీ వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుందని నువ్వు చెప్తే మీ అమ్మకాలు పట్టుకునైనా ఒప్పిద్దామని నేను ఇక్కడ దాకా వచ్చిన. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నిజం చెప్పు. చెప్తా శంకర్, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. అందుకే మన పెళ్ళికి మా వాళ్ళకి ముందే చెప్పి ఒప్పించిన. అసలు విషయం ఏంటంటే, ఏదైనా శుభకార్యం జరిగే ముందు మా కుటుంబంలో ఎక్కువగా నవ్వినా సంతోషంగా ఉన్నా ఏదో ఒక అరిష్టం జరుగుతుందన్న ఆచారం ఉంది. అంతేకాదు, మేము కొత్తగా బంధుత్వం కలుపుకునే వాళ్ళని ఎంత హింసిస్తే, ఎంత భయపెడితే వాళ్ళతో ఆ బంధం అంత గట్టిగా ఉంటుందని మా తాత ముత్తాతల నుండి నమ్ముతున్నారు. అందుకే అట్లా చేసినాం. మమ్మల్ని క్షమించండి. అయ్యో, ఈ ముచ్చట అప్పుడే ఎందుకు చెప్పినవే? శుభకార్యం కానే కాలేదు, నీ మెల్ల మూడు ముళ్ళు వండేవాళ్ళు. మా మనసులు కలిసినప్పుడే మాకు మూడు ముళ్ళు పడిపోయినాయి అత్త. కానీ మా ఆచారాన్ని మేము కాదనము. రేపేం జరుగుతుందన్న భయం మాకొద్దు. ఇప్పుడే ఈ క్షణమే ఈ పసుపు తాడు నా బిడ్డ మెల్ల కట్టి ఆ శుభకార్యం ఏదో కానీ. నా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏ ముహూర్తం అయితే ఏముంది? తన మెడలో తాళి కట్టిన టైమే నాకు బ్రహ్మ ముహూర్తం. మేము ఇదంతా చేసింది మీరు జీవితాంతం బాగుండాలి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినాం. పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించుర్రు. మనకు క్షమాపణలు ఎందుకు అత్త?
ఎవరి ఆచారం వాళ్ళది. ఇందులో మీ తప్పేముంది? నా మేనల్లుడి పెళ్లి చిత్ర విచిత్రంగా జరుగుతుందంటే ఏమనుకున్నా శివయ్య, నీ లీలలు ఎవరికి వద్దాం కావాలి. అమ్మయ్యా, మొత్తానికి నీ పెళ్ళయి కథ సుఖాంతమైందిరా. పెళ్ళైపోగానే అంత అయిపోయింది అనుకోగలడు. మరి ఏం కావాలి మామ? సంవత్సరం తిరగకముందే పిల్ల పాపని చేతిలో పెట్టాలి. ఎట్లా ఫోటో రెడీ. సాయి, నీ దోస్తు ప్రేమ పెళ్లి చూపులే కాదు, పెళ్లి కూడా దగ్గర నుండి జరిపిస్తూ గానీ నువ్వు బండెక్కరా. ఓకే. అరే సాయి, నీ దోస్తు ప్రేమ పెళ్లి చూపులే కాదు, నువ్వు దగ్గర నుండి జరిపించురా. పెళ్లి ఏంటి జరిపిస్తా? పెళ్లి కూడా దగ్గర నుండి జరిపిస్తూ గానీ నువ్వు బండెక్కరా. అరే సాయి, నేను రాని మేనమావను, నీ గురించి రాని మొత్తం చెప్పింది. నీ కోసం అంతా సిద్ధం చేసినాం. భయం మమ్మల్ని భయపెడుతున్నాం. జల్దీ రక్తం తీసుకురమ్మంటావా? మెల్లగా వెంకటేశ్వర్లా వీళ్ళమ్మ కడుపు మాడ రక్తం తాగడు వింటాడు అని చెప్పేసి నన్ను అంటాడు. వీళ్ళు ఇంతకిళ్ళు మనుషులు అతయ్యాలా? ఓసారి రక్తం తాగడం వింటాడు, ఇంతకి వీళ్ళు మనుషులు అతయ్యాలా నాతో అంటాను. చూస్తున్నావు నువ్వు ఉన్నాను చెప్పండి. వీళ్ళమ్మ కడుపులు రక్తం తాగడం వింటాడు, రక్తం తాగుడేటల్లుడు, వీళ్ళమ్మ కడుపులు మాడ, వీళ్ళు మనుషులా దయ్యాలా? మెల్లగా చెప్పాలన్నా. రెడీయా? చలో సైత ఈ డైలాగ్ తీసుకుందాం. పట్టు ఉందా? ఇటు వింటున్నావు? అన్న ఈ సీను ఇప్పుడు ఈ డైలాగ్ చెప్తుంది కదా, ఇటు చూస్తున్నావు, చూసిన తర్వాత ఇటు మా దిక్కు చూసి ఓకే సీన్ చేంజ్. సీన్ చేంజ్ సీన్ చేంజ్. బస్సులో దీనికి దా. ఆ డైలాగ్ ఏంటిది? డైలాగ్ ఏంటిది మీది? తెలుస్తుంది ఏదో మాట వరుసకి మహాలక్ష్మి అన్న, నన్ను క్షమించండి కొంచెం. చెప్పా వీళ్ళు నచ్చలేదు చెప్పాలి. నువ్వు చెప్పనా? మీ అల్లునికి ఈ ప్రపంచంలో ఎవ్వరికి జరగనట్టు పెళ్లి జరుగుతుందని చెప్పిండు. ఇదంతా చూస్తే నాకు నిజమే అనిపిస్తుంది.